యాజమాన్యం ప్రవర్తన సరిగ్గా లేదు. సమస్య: సార్, నేను చదువుతున్న పాఠశాల ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. వారికి విద్యార్థులు అంటే కేవలం డబ్బులు ఇచ్చే వస్తువులే తప్ప ప్రాణం ఉన్న మనుషులు కాదు. బడికి వెళ్ళడం ఆలస్యమైనా, చదవలేకపోయినా మమ్మల్ని బండకేసి బాదడం, మమ్మల్ని మార్కులు తెచ్చుకునే మరమనుషుల్లా చూడటమే తప్ప పిల్లల ఆట, పాట, మాట, నీతి, గతి, స్థితి ఇలా ఏమీ ఎవ్వరికీ పట్టదు. అసలు ఇలాంటి స్కూళ్లల్లో చదవడం కంటే చావడం మేలన్న భావం కలుగుతుంది. దీనికి వివరణ చూద్దాము. పూర్వం ఋషికులాలు ఉండేవి. అక్కడ అత్యంత రమణీయమైన ప్రకృతి వనరులు, మనసును ఆహ్లాదపరిచే ఆవాసాలు, వాత్సల్యముతో బోధించే గురువులు, అందరినీ సమానముగా చూసే దృక్పథం, విద్య జీవిత పరమావధికే గాని జీవించుటకు కాదన్న ఆదర్శము, సర్వశాస్త్ర బోధన, సకల శాస్త్ర ప్రావీణ్యత, ఇలా ఎంతో అద్భుతమైన ఆదర్శములతో విద్యాభ్యాసం జరిగేది. అందుకే ఆనాడు అందరూ సర్వోత్తమమైన స్థాయిలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఋషికులాలు కాస్త స్కూల్స్లా మారిపోయి విద్యాబోధన అంతా యాజమాన్యానికి ధనార్జనే ధ్యేయంగా సాగుతుంటే, విద్యాభ్యాసం కోసం వచ్చే పిల్లలు అందరూ చదువు తప్ప ఇంకేమీ నేర్చుకోలేక జీవితాల్లో సుఖ సంతోషాలు కోల్పోయి వివాదాలతో సర్వోన్నత న్యాయస్థానానికి చేరుతున్నారు. అప్పుడు పిల్లలు పెద్దవాళ్లుగా మారకముందే సుప్రీం స్టేజికి చేరేవాళ్లు. ఇప్పుడు పిల్లలు పెద్దయిన తరువాత వివిధ రకాలైన వ్యాజ్యాలతో సుప్రీం కోర్టుకు చేరుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం పాఠశాలల యాజమాన్యము ప్రవర్తన మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ పరిస్థితికి కేవలం యాజమాన్యం తీరునే ఆక్షేపించలేము. ఒకంత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. అసలు పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల గురించి ఆలోచించటం మానేసి అన్నీ రెడీమేడ్ గా జరిగిపోవాలని ఆశిస్తున్నారు. పుట్టిన పిల్లాడిని ఇంకా అమ్మ కడుపులో ఉండగానే వాడి తలరాతను బలవంతంగా వ్రాసేసి, ఇక వాడి ఇష్టాయిష్టాలు, తీరుతెన్నులు, తెలివితేటలు, జీవన శైలి ఇవేమీ పట్టించుకోకుండా ఏ కళాశాల ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో తెలుసుకుంటూ పిల్లాడికి ఖచ్చితంగా అక్కడే చేర్పించాలని పరుగులెత్తుతారు. ఇలాంటి తల్లిదండ్రులకు ఆశ చూపించి ఇక ఆ పిల్లాడిని తీర్చిదిద్దే క్రమంలో వాడిని ఒక వస్తువు క్రింద లెక్కేసి, చెక్కేసి, రక్కేసి, రాసేసి, కిందేసి, మీదేసి చదువు పేరుతో నానా రకరకాలుగా ఒక అద్భుతంగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు కళాశాల యాజమాన్యులు. ఈ సమస్యకు పరిష్కారం తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వస్తేనే వస్తుంది. యాజమాన్యులు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ని చేరుకోవడానికి అకాడమిక్స్ ని రూపొందిస్తున్నారు. ఉదాహరణకు, ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో లేదా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల గురించి తల్లిదండ్రులు ఫోన్ చేసి అడిగే విషయం ఏమిటంటే, మా పిల్లల్ని బయటకు పంపకూడదు, ఆదివారం కూడా పరీక్షలు పెడుతున్నారా, మరీ ముఖ్యంగా మా వాడికి మార్కులు ఎక్కువ రావడం లేదు ఎందుకు, వాడిని రాత్రి 9 లేక 10 వరకు చదివిపిస్తున్నారా అని అడుగుతారు. వీటిని చేరుకోవడానికి పిల్లలను యంత్రాలుగా చేసి జీవితాన్ని యాంత్రికంగా మార్చేస్తున్నారు యాజమాన్యం. మధ్యతరగతి వారు పోటీ ప్రపంచంలో కొట్టుకుపోతున్నారు, కానీ తమ పిల్లలే పోటీని సృష్టించేలా చేయడం లేదు. ఫలానా పాఠశాలలో యాజమాన్యం ప్రవర్తనతో విసిగి పారిపోయిన పిల్లాడి సమాచారం, బోధనా సిబ్బంది క్రమశిక్షణకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఫ్లాష్ న్యూస్, హాస్టల్ వార్డెన్ పెడుతున్న బాధలు భరించలేక పోలీసుకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని దీనగాథ, మంచిగా చదివే పిల్లలకు వలవేసి మొదటి సంవత్సరం చేరినప్పుడు డిస్కౌంట్ అని చెప్పి ఆ తర్వాత సంవత్సరం నుండి రెట్టింపు ఫీజులు తీసుకునే యాజమాన్యుల విష సంస్కృతి, ఫీజు కట్టలేదన్న నెపంతో పిల్లలను రకరకాలుగా హింసించే వాళ్ల తీరు, చదువు తప్ప వేరే ప్రపంచానికి ముక్కుపచ్చలారని పిల్లలను
ఏ విధంగా దూరం చేస్తున్నారో ఆ మధ్య సామాజిక మాధ్యమాలలో ఎంతో మంది తమకు తోచిన విధంగా ఎన్నో విషయాలు చెప్పటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఇవన్నీ కూడా క్షమించరాని తప్పులే. కానీ వీటన్నిటికీ కారణం ఎవరు? అతి గొప్ప ఆశలతో తమ పిల్లలను ఫలానా పాఠశాలలో చేరిస్తే విజయం తథ్యం అని ఉరికెత్తుతున్న తల్లిదండ్రులదా, లేక వారి ఆశలు నిజం చేయడానికి నిరంతరం తమదైన రీతిలో శ్రమిస్తున్న యాజమాన్యందా? ఆ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విడుదల అయిన 3 ఇడియట్స్ సినిమా చాలా మటుకు మీరు చూసే ఉంటారు. అందులో కథానాయకుడు చదువుకునే సమయంలో తన కళాశాలలో ఎంతగా ఇబ్బందులు పడతాడు అన్నది యాజమాన్యం, ఆచార్య బృందం, తోటి స్నేహితులు ఇలా అందరూ చేరి వర్తమాన విద్యా విధానం గురించి చాలా హాస్యాస్పదంగా చూపించారు. మొదటి భాగంలో నేటి విద్యా విధానం మీద సునిశ్చిత విమర్శలు చేసిన దర్శకుడు మలిభాగంలో ఒక ఆదర్శమైన విద్యా విధానం ఎలా ఉండాలో కూడా చూపించే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ సినిమా అందరి మన్ననలు అందుకని చాలా భాషలలో కూడా అనువదించబడినది. కానీ అందరూ వినోదంగా చూశారు. కానీ ఇంటికి వచ్చి మళ్ళీ మామూలుగానే తమ పిల్లలను చాకిరేవులకే పంపించారు. పిల్లలు, మీరంతా ఒకటి గుర్తుంచుకోండి. అద్భుతమైన జీవితాన్ని మీరు ఆస్వాదించాలి అనుకుంటే, రేపు ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే మీరు చదువుకోవాలని అనుకునే విద్యాలయాలను ఆశాంతం గమనించి, యాజమాన్యం ప్రవర్తన పరిశీలించి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా నాణ్యత లేని విద్యాలయాలలో చేరినట్లు అయితే కొంచెం కూడా సంకోచించకండి. తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా చెప్పి సరియైన నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తుకు విఘాతం కలిగించే ఎవ్వరిని క్షమించవద్దు. మితిమీరి మరీ ప్రవర్తిస్తున్న యాజమాన్యమును ప్రశ్నించడానికి వెనకాడవద్దు. వారి గురించి ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్లకు తెలియజేయటం మరవవద్దు. శృతి మించితే పై అధికారులకు లేక పోలీసు వారికి ఫిర్యాదు చేయడానికి కూడా భయపడవద్దు. విద్యార్థులు ఇలాంటి సందర్భములలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. యాజమాన్యాన్ని విమర్శించేటప్పుడు ఆ విమర్శలు ఎప్పుడూ అవమానకరంగా లేక వ్యక్తిగతంగా ఉండకూడదు. నిర్ణయాత్మకముగానే ఉండాలి, వినాశకారకముగా ఉండకూడదు. అదే విధముగా యాజమాన్యాన్ని ఎదిరించే విషయంలో విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మెలగాలి. మీకు నోబెల్ ప్రైజ్ సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ విశ్వభారతి విద్యాలయం గురించి తెలుసా? శ్రీ దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినది ప్రపంచంలోని ఎంతో మంది మేధావులు ఒక మహాద్భుత ప్రయోగమని ప్రశంసించినది. ప్రేరణ మంత్రం She is our own, the darling of our hearts, Shantiniketan. In the shadows of her trees, we meet in the freedom of her open sky. Our dreams are rocked in her arms. Her face is a fresh wonder of love every time we see her, for she is our own, the darling of our hearts. రవీంద్రనాథ్ ఠాగూర్. స్ఫూర్తి. 1862లో శ్రీ దేవేంద్రనాథ్ ఠాగూర్ భూబందంగా అనే ప్రాంతాన్ని సందర్శిస్తూ అక్కడి సహజ సౌందర్యమైన ప్రకృతిని చూసి మంత్రముగ్ధులై అక్కడ ఒక నివాస స్థానం ఏర్పరచుకున్నారు. ఆ తరువాత 1925వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రయోగాత్మకంగా అక్కడ ఒక గురుకులమును ప్రారంభించారు. ఆ గురుకులానికి తపోవన్ అని పేరు పెట్టారు. ప్రాథమికంగా అక్కడ ప్రాచీన భారతీయ విద్యా విధానం మరియు బ్రహ్మచర్య పద్ధతులు ఉండేవి. ఆ తర్వాత మన భారతీయ విద్యా విధానానికి మరియు పాశ్చాత్య విద్యా విధానాన్ని మేళవించి ఒక కొత్త విద్యా విధానాన్ని తర్వాత కాలంలో ప్రారంభం చేశారు. ఇక్కడి విద్యా విధానం విద్యార్థులకు ఎంతో అనుకూలంగాను, వాళ్ల మెదడుకు మేత వేసేలా మరియు వాళ్ల నైపుణ్యానికి పదును పెట్టేలా, ఇంకా సంపూర్ణంగా వ్యక్తిత్వ వికాసం పొందేలా ఉండేది. అక్కడ ఇప్పటికీ పిల్లలు చాపల మీద కూర్చుంటారు,
చెట్ల క్రింద పాఠాలు చెప్తారు. ఖాళీ సమయంలో వేరే ఏ పాఠశాలలో లేనట్టుగా పిల్లలు అక్కడ చెట్లతో, పూలలో, అడవిలో తిరగవచ్చు. ఆనందంగా, ఆహ్లాదంగా ఆడుకోవచ్చు. తర్వాతి కాలంలో ఆ పాఠశాల పేరు శాంతినికేతన్‌గా మారింది. శాంతినికేతన్‌లో ఉండే విద్యా విధానం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఒక మనిషికి విద్య అంటే కేవలం పట్టా కాదు. విద్య అంటే జీవితంలో ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక వెలుగు అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒకే ఒక విద్యా సంస్థ శాంతినికేతన్. నిజానికి అన్ని విద్యా సంస్థలు శాంతినికేతన్ నుండి స్ఫూర్తి పొంది వాళ్ళ విద్యా విధానాలను కొంతైనా మార్పు చేసుకోవాలి.